Hi friends, welcome back to our channel Uma Guides. Have you received your refund? నీట్ రాసినటువంటి వాళ్ళు రీనీట్ రాసినటువంటి వాళ్ళు నీట్ 2026 అంటే మే 3 జరిగినటువంటి ఎగ్జామ్ కోసం కట్టినటువంటి ఫీజు రీఫండ్ అనేది స్టార్ట్ అయింది. మీరు రిసీవ్ చేసుకున్నారా లేదంటే ఇంకా రిసీవ్ చేసుకోలేదా? మాకైతే వచ్చింది, మీకు వచ్చిందా లేదా కామెంట్స్లో చెప్పండి. సో నో ప్రాబ్లం, ఇంకా మీరు రిసీవ్ చేసుకోకున్నా బ్యాంక్ డీటెయిల్స్ ఇంకా ఇవ్వకుండా మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చారు ఎన్టీఏ వాళ్ళు. ఇప్పుడు మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. అనదర్ ఆపర్చునిటీ ఫర్ కన్ఫర్మేషన్, కరెక్షన్ ఆర్ అప్డేషన్ ఆఫ్ ద బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఆఫ్ నీట్ ఈజ్ 2026 ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ మే 3 అని హెడ్డింగ్ తో నిన్న ఒక పబ్లిక్ నోటీస్ అయితే ఎన్టీఏ వాళ్ళు వెబ్సైట్ లో పెట్టారు. సో 30th 6/2026 కన్ఫర్మేషన్ కోసము, కరెక్షన్ ఆర్ ద అప్డేటింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ కోసం డీటెయిల్స్ రీఫండ్ ఎగ్జామినేషన్ది వాళ్ళు లాస్ట్ డేట్ ఇచ్చారు. హవెవర్ సో ఫార్ ఓన్లీ అబౌట్ 10,28,223 candidates హ్యావ్ అప్డేటెడ్ అవుట్ ఆఫ్ 22 lakhs కదా. సో దీంట్లో 10,28,000 మాత్రమే స్టూడెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వచ్చాయి ఎన్టీఏ వెబ్సైట్లో బ్యాంక్ డీటెయిల్స్. సో వీళ్ళు మాత్రమే కన్ఫర్మ్ చేశారు. ఎన్టీఏ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ రీఫండింగ్ ద ఎగ్జామినేషన్ ఫీ టు దీస్ క్యాండిడేట్స్. ఎవరైతే ఈ 10 lakhs మెంబర్స్ ఇచ్చారో క్యాండిడేట్స్ స్టూడెంట్స్, వాళ్ళకి రీఫండ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఎన్టీఏ ఈజ్ కమిటెడ్ టు రీఫండ్ ద ఎగ్జామినేషన్ ఫీ paid by all candidates in view of the cancellation of the NEET held on May 3rd. So, inka, however, a large number of students are yet to update or confirm their bank account details. So, ఈ 10 లక్షల మందికి మేము రీఫండ్ అనేది స్టార్ట్ చేసాము. ఇంకా హ్యూజ్ నంబరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేయలేదు. సో వాళ్ళ కోసము అకార్డింగ్ విత్ ఏ వ్యూ టు ఎన్ష్యూరింగ్ దట్ every eligible candidate receives the refund. Okay, NTA has decided to once again extended the refund portal to those candidates who are yet to confirm the update their bank accounts. So అందరికి మేము డబ్బులు వెనక్కి ఇవ్వాలనుకుంటున్నాం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఇంకా మేము కొంత పీరియడ్ పెంచుతున్నాము అని వీళ్ళు చెప్పారు. సో అది ఎంతవరకు అనేది చెప్తున్నారు. ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ స్టూడెంట్స్ కంప్లీట్ దిస్ ఎక్సర్సైజ్ బై 14th July అప్ టు 11:50 PM. ఓకే, 14th July నైట్ 11:50 PM వరకు ఇంకా మీరు బ్యాంక్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేయడానికి వీళ్ళు విండోను ఓపెన్ చేసి ఉంచుతాము అని వీళ్ళు అనౌన్స్ చేశారు. ఎనేబుల్ ఎన్టీఏ టు కంప్లీట్ ద రీఫండ్ ప్రాసెస్ వితౌట్ ఎనీ డిలే అని ఇచ్చారనమాట. సో క్యాండిడేట్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ పోర్టల్లో బై విజిటింగ్ ద neet.nta.nic.in లోకి వెళ్ళి క్లిక్ ఆన్ ద లింక్ ప్రొవైడెడ్ ఫర్ ద బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ అప్డేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ 2-factor authentication and access the refund link to submit their bank account details. Okay, candidates may also upload a cancel check if desired to ensure the accuracy of the bank account information. Okay, starting లో కూడా వీళ్ళు రీఫండ్ చేస్తామన్నప్పుడు మనకి ఏం చెప్పారంటే ఒక క్యాన్సిల్ చేసినటువంటి చెక్కుని మీరు అప్లోడ్ చేయండి. ఎందుకంటే అకౌంట్ డీటెయిల్స్ ఒకవేళ మాన్యువల్ గా ఎంట్రీ చేస్తే మేబీ 1 digit తప్పు పడినా కూడా మీకు డబ్బులు అనేది వాళ్ళు వేసినా వెనక్కి రావు, మిస్ యూజ్ అవుతుంది. కాబట్టి కన్ఫర్మేషన్ కోసం అదే బ్యాంక్ అకౌంట్ అవునా కాదా అని ఒక క్యాన్సిల్ చెక్ పెట్టమని చెప్పారనమాట. సో అది పెట్టకుండా ఉంటే ఇప్పుడు విండో ఓపెన్ అయింది. క్యాన్సిల్ చెక్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా ఎన్టీఏ వెబ్సైట్లో లాగిన్ అయితే యూజర్ ఐడి పాస్వర్డ్
తో మీరు లాగిన్ అవుతారు. సో అక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు ఇస్తారు. సో ఆప్షన్ కూడా ఉంది, క్యాన్సిల్ చెక్ అప్లోడ్ చేసే ఆప్షన్ కూడా అక్కడ విండోలో ఉంది. యూజర్ ఫ్రెండ్లీనే, ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇస్తే వాళ్ళు ఫీ అనేది రీయింబర్స్ చేస్తారనమాట. ఇది వాళ్ళు ఫ్రెష్గా ఇచ్చినటువంటి నోటిఫికేషను. సో శృతి లేకుండా సూటిగా ఏంటంటే 10 లక్షల మంది మాత్రమే ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. సో ఇంకను ఒక 12 lakhs ప్లస్ మెంబర్స్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేయలేదు. సో వాళ్ళ కోసం 14th జూలై నైట్ 11:50 PM వరకు విండో అనేది ఓపెన్ ఉంటుంది. ఇంకొక అవకాశం ఎవరైనా అప్లోడ్ చేసుకొని వాళ్ళు చేసుకోవడానికి. ఓకే, సో ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే రీఫండ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసారు. ఓకే, సో అందరికి డబ్బులు పడుతున్నాయి, మాకు కూడా వచ్చాయి, మా ఇంట్లో కూడా నీట్ రాశారు. సో మీకు ఈ కన్ఫర్మేషన్ ఇచ్చి డబ్బులు ఎవరికి వచ్చాయో కామెంట్ చేయండి, ఎవరికి రాలేదో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.